ఈరోజు నెల్లూరు హాస్పిటల్ నుంచి ఒక ఇంటిమేషన్ రావడం జరిగింది. దీంట్లో సారాంశం ఏంటంటే ఈరోజు కేసు రిజిస్టర్ చేయబోతున్నాము. దీంట్లో దుగరాజపట్నం సంబంధించినటువంటి ఒక అబ్బాయి శరత్ గతంలో ఈ అబ్బాయి ఒక చెల్లెల్ని ఒక వ్యక్తి సూర్యతేజ అనే వ్యక్తి ఏడిపిస్తూ ఉంటే ఆ అమ్మాయి కోసం దుగరాజపట్నం వెళ్తే దుగరాజపట్నంలో వాళ్ళు మందలించి పంపించడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఆ అమ్మాయి వాళ్ళ అన్న అయినటువంటి శరత్కి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేయించి అతన్ని లవ్ చేస్తున్నట్టుగా వీళ్ళిద్దరికి నటించి 10 రోజుల నుంచి ఆ రివెంజ్ తీర్చుకోవడం కోసం వాళ్ళని ఏదో కొట్టారని చెప్పి ఈ పిల్లల్ని కొట్టాలని 10-15 రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో ఇద్దరితో కాంటాక్ట్ చేయించి అమ్మాయితో రాత్రి ఆ పిల్లోడిని కాళహస్తిలో ఉంటే ఇక్కడికి పంజాము ఏరియాలోకి ఈ అమ్మాయి ఫోన్ చేసి మీరు ఎవరు లేరు ఇంట్లో రండి మా అమ్మ వాళ్ళు పెళ్ళికి వెళ్ళారని అమ్మాయితో మాట్లాడించి సూర్యతేజ ఇంకొక 8 మంది పెన్షన్ తీసుకొని పంజాబ్ ఉన్నటువంటి తెలుగుగా కింద ఆ ఏరియాలో బాగా విపరీతంగా కొట్టడం జరిగింది. ఒక ఉంగరం కూడా భయపడిపోయి ఏమంటే ఇచ్చారు. దాని మీద ఈరోజు కిడ్నాప్ అతనికి గ్రీవియస్ ఇంజురీ సంబంధించి ఈ పలు సెక్షన్ల మీద 9 మంది మీద మనం కేసు కట్టడం జరుగుతుంది. కేసు కట్టినాక దర్యాప్తు మొదలవుతుంది. తర్వాత దర్యాప్తులో భాగంగా వాళ్ళు అరెస్ట్ అయ్యి వాళ్ళని కూడా కోర్టు పెడతాం. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఇట్లా అమ్మాయిలాగా నటించడం లేదా అమ్మాయిని ఎరవేసి వాళ్ళ ద్వారా అఫెన్సులు చేసేటువంటి ఈ కేసుగా చాలా ఉంది. అందుకని పత్రికా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ఎవరైనా యువత ఎవరో లవ్ చేస్తున్నారని ఇన్స్టాగ్రామ్లోనో లేదా ఫేస్బుక్లోనో లేదా ఇంకేదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఎవరైతే ఇట్లా లవ్ అనేది ఉంటే వాళ్ళు మగవాళ్ళు కావచ్చు, ఆడలు కావచ్చు, లేదా మనం ట్రాప్ చేయవచ్చు. సో ఇలాంటి వాటికి ప్రలోభాలకి ఇలాంటి వ్యసనాలకి ఇది కాకుండా ఉండాలని చెప్పేసి సందేశం పంపడం కోసం మేము ఈ కేసు గురించి చెప్పడం. ఈ 9 మంది ఏ ప్రాంతానికి చెందినవారు? 9 మంది నాయుడుపేట, వెంకటగిరి కూడా ఒక అబ్బాయి ఉన్నాడని తెలుస్తుంది. ఇంకా పూర్తిగా రాలేదు, ఫస్ట్ ఇన్ఫర్మేషనే కాబట్టి ఇంకా డీటెయిల్స్ తెలియదు. సో గూడూరు అక్కడ ఇక్కడ వాడి ఫ్రెండ్స్ ఏదైతే వాడి అసోసియేట్స్ ఉంటారో సూర్యతేజ్ అనే వాడి అబ్బాయి కొట్టి వాడి ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకుని ఇది నేరం చేయడం జరిగింది. అది అమ్మాయి చూసి దర్యాప్తులో అమ్మాయి వాయిస్ గా మాట్లాడా లేదా నిజంగా అమ్మాయి ఇన్వాల్వ్ అయింది అనేది మనకి దర్యాప్తులో వస్తుంది. మనకు తెలియకుండా అమ్మాయిని వాడు చెప్పాడు. సో అమ్మాయి వాయిస్ లో కూడా యాప్లో ఉంటుంది, మనం మాట్లాడేది అమ్మాయి వాయిస్ లో కూడా వస్తుంది. ఇప్పుడు అన్ని ఎంత చేయొచ్చు, అది కన్ఫర్మ్ చేసుకున్నాక నిజం ఉంటే అమ్మాయి మీద వస్తుంది. సో ఈడే అదే విధంగా యాక్ట్ చేశారు అనుకోండి, మనం మళ్ళీ వాళ్ళ పెట్టలేం కదా. అలాగే రాజేసి వెళ్ళిపోయారు. బాగా దెబ్బలు రాత్రి 10-10:30కి కాళహస్తిలో ఉంటే పిలిపించారు. ఇది అమ్మాయి కదా, తల్లిదండ్రులు ఎవరు లేరు ఇంట్లో, నువ్వు రా అక్కడ అని చెప్తే వాళ్ళు రోడ్డు కాడికి వచ్చి వీళ్ళు కిడ్నాప్ చేశారు. అబ్బాయిలు వచ్చి కట్ చేస్తే వాడు వాళ్ళ అమ్మాయిని ఏడిపించాడని ఆ రివెంజ్ కోసం అమ్మాయిని అరేసి నిండి చావు బైక్ వీళ్ళు బైక్ అటాక్ వచ్చిన తర్వాత బైక్ ఎక్కించుకొని ఫీల్డ్ లోకి తీసుకెళ్ళారు, జంగిల్లోకి కొట్టడం కోసం.